దివారాత్రములు దేవుని దగ్గర మొరబెట్టుకుంటున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో అసలు ఏమీ తెలియని విద్య లేని పామరులు ఉన్నారు. ఆర్థికంగా బలం లేని నిరుపేదలు ఉన్నారు. ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఒకటి నేర్చుకున్నారండి. పరిస్థితులు, విష ప్రభావితమైన పరిస్థితులు అనేవి ప్రతి వారి జీవితంలోకి వస్తాయి. ఏం నేర్చుకున్నారంటే ప్రార్థన చేయడం నేర్చుకున్నారు. ఇంతకుముందు గత జీవితంలో ఈ విధానం ఉందా? ఇప్పుడు జ్వరం వస్తే ప్రార్థన, కడుపులో నొప్పి వస్తే ప్రార్థన, శత్రువులు పైన పడితే ప్రార్థన, గాఢాంధకారం కమ్ముకుంటే ప్రార్థన, మనసులో భయం కలిగితే ప్రార్థన. దివారాత్రములు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ ప్రార్థన చేసే అలవాటు ఇంతకుముందుందా? లేదు. ఇప్పుడు మొదట ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిలో జరుగుతున్న కార్యం ఏంటంటే పగలు రేయి దివారాత్రములు దేవుని దగ్గర ఉండి మోకరించి ప్రార్థన చేసుకోవటం అలవాటైపోయింది. ఒకే ఒక మార్గం, దివారాత్రములు దేవునికి మొరబెట్టుకుంటే ఆయన మన పక్షాన కార్యాలు సఫలం చేస్తున్నాడు, కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక మంచి పద్ధతి అలవాటైంది, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం, దివారాత్రులు మొరబెట్టుకోవటం.